నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు అందరికీ తెలిసిన విషయం వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావట్లేదు అని మాత్రమే. కానీ ఈరోజు స్వయాన అసెంబ్లీ స్పీకరే ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. అదేంటి అంటే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా దొంగచాటుగా వచ్చి సంతకాలు చేస్తున్నారని. అసలు ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలకు ఇలాంటి అవసరం ఎందుకు వచ్చింది? మరి దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఎంత ఉంది? మరి దీని మీద అయ్యన్న పాత్ర గారు కూడా ఈరోజు సీరియస్ అయిన నేపథ్యంలో మరి వారిపైన ఏమైనా చర్యలు ఉండే అవకాశం ఉందా? అసలు ప్రజల తరపున పోరాడాల్సిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా ఇలా దొంగచాటుగా సంతకాలు పెట్టేసి వెళ్ళడాన్ని ఎలా చూడొచ్చు? అంటే వాళ్ళకు ప్రజలు అవసరం లేదా, కేవలం పదవి మాత్రమే చాలా? ఎలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు. నమస్కారం అండి. నమస్తే. సో వైసీపీకి సంబంధించిన వాళ్ళ భాగోతం ఈరోజు బయటకు వచ్చింది. ఇప్పటి వరకు అసెంబ్లీకి రావట్లేదు అంటే చాలా ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తున్నా అంటే చాలా పట్టుదలగా ఉన్నారు. సో వాళ్ళు ప్రజల కోసం ప్రతిపక్ష హోదా కోసమైనా నిలబడ్డారు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు తీరా చూస్తే వాళ్ళు వచ్చేసి దొంగచాటుగా సంతకాలు పెట్టేసి వెళ్తున్నారంట. సో ఈరోజు కొంతమంది పేర్లు అయ్యన్న పాత్రుడు గారు అసెంబ్లీలో చదివి వినిపించి ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు అని చెప్పి కూడా ఆయన కొంచెం సీరియస్గా మాట్లాడడం చూసాము. ఇది అసలు ఎలా చూడొచ్చు? అంటే ప్రజల అవసరం లేదు కానీ వాళ్ళకి ఎమ్మెల్యే పదవి నుంచి వచ్చే హోదా, డబ్బు ఇవన్నీ కావాలంటారా? సో దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవచ్చా వైసీపీ ఆడుతుంది మొత్తం డ్రామా అని చెప్పి? అంటే ఇక్కడ మనకు ఖచ్చితంగా అదే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చి అక్కడ వరకు వచ్చి అసెంబ్లీ లోపలికి రాకపోవటం, సంతకాల ఫైల్ ఎక్కడుందా అని చిన్నపిల్లలు కాదు, కాలేజీ స్టూడెంట్స్ కాదు, ఎవరైనా సరే అటెండెన్స్ పడంగానే జంప్ అయిపోతారు. వాళ్ళు లోపల వచ్చి కూర్చొని అటెండెన్స్ అయినా చెప్పిన తర్వాత క్లోజ్ చేస్తారని. ఇంకా ఎమ్మెల్యేలకు కూడా అలాంటి పెట్టాలేమో, అసెంబ్లీలో కూర్చుంటే ప్రజెంట్ వేయాలేమో. ఆ రకంగా ఉంటే కానీ వీళ్ళు కరెక్ట్గా అనిపించట్లేదు కదా. ఒక హుందాతనం ఎక్కడ ఇచ్చింది? హుందాతనంగా లేదు కదా. ఇది స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు బంక్ కొట్టేదానికి వచ్చి అటెండెన్స్ వేసేసుకొని వెళ్ళిపోతుంటారు చూసారా, ఆ రకంగా ఉన్నారు. అంటే వీళ్ళకి ఒక ఎమ్మెల్యే అనే హోదా ఏమనుకుంటున్నారు? ప్రజల కోసం వాళ్ళ నియోజకవర్గాల్లో కావాల్సింది ఏమైనా చర్చలకు వస్తాయేమో, అక్కడ ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా ఉంటాయేమో, దాని గురించి ఎక్కడైనా డిస్కషన్ వస్తుందేమో, ఈ రకరకాల ఆలోచనలు ఉంటాయి కదా. ఒక ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళకి రకరకాల ఆలోచనలు ఉంటాయి. అక్కడ మన నియోజకవర్గంలో గురించి ఏదైనా డిస్కషన్ వస్తుందా, అక్కడ ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయా, ఏదైనా ప్రజలకు పనికొచ్చేది ఉంటుందా, సో దాని గురించి నేను మాట్లాడే అవకాశం నాకేమైనా వస్తుందా అని ఒక ఆలోచన అయితే ఉంటుంది. కానీ ఎక్కడ అది లేకుండా వీళ్ళు వచ్చి బయట వరకు వచ్చి అటెండెన్స్ వేసేసుకొని అంటే సంతకం పెట్టేసి జంప్ అయిపోతున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇది కూడా నాకు అనిపిస్తుంది, జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా వస్తున్నారా, తెలిసి ఆయన ఇచ్చిన సలహానా, జగన్మోహన్ రెడ్డి ఇలాంటి సలహా ఇచ్చారేమో అనిపిస్తుంది. వెళ్ళండి సంతకం పెట్టేసి వచ్చేసేయండి, నేను కావాలంటే నెక్స్ట్ అసెంబ్లీ సెక్షన్స్కి వెళ్తాను, వెళ్ళి నేను కూడా అట్లా వచ్చి సంతకం పెట్టేస్తాను, ఎట్లాగో వాళ్ళు ఇచ్చింది 60 రోజులు టైం ఉంది కదా, 60 రోజులకు నాకు నెక్స్ట్ సెక్షన్స్కి వస్తానేమో, ఎవరికి తోచింది వాళ్ళు ఒక అవకాశం బట్టి సంతకాలు పెట్టేసి వచ్చేస్తూ ఉండండి అని చెప్పారేమో. ఆయన చెప్పింది వాళ్ళు అలా పాటిస్తున్నారేమో. ఇంక వీళ్ళు ఈ లెక్కన తెలుసా, ఇంటికి వెళ్ళి క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకుని డైరీలో మార్క్ చేసి పెట్టుకుంటారు, ఇన్నో తారీఖున నేను వెళ్ళాను, ఇప్పుడు ఇన్ని రోజులు అసెంబ్లీ సెక్షన్స్ నడిచాయి, సో 60 రోజులు అవ్వటానికి ఇంకా ఎన్నేళ్ళ తర్వాత నేను వెళ్ళాలి, ఇంకా అంతే కదా. అటెండెన్స్ ఇంకొక విషయం కూడా చెప్పారు ఆయన, వీళ్ళు ఈ రోజు అటెండ్ అయితే ఈ రోజుకి సైన్ పెట్టమే కాదు, అక్కడక్కడ డేట్స్లో అంటే ఆ 60 డేస్కి ఆల్రెడీ వాళ్ళు పెట్టేసి ఉంచుకున్నట్టే చెప్పారు ఈరోజు స్పీకర్ గారు. అంటే సంతకం వచ్చి పెట్టడం ఒక రకం అయితే ఫ్యూచర్కి కూడా పెట్టడం దొంగ సంతకాల కిందకే వస్తుంది కదా. అంటే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకైతే రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వీళ్ళని ఎమ్మెల్యే పదవులకి కూడా అర్హులు కాదు, వీళ్ళవి రద్దు చేయాలి, బై ఎలక్షన్ రావాలి. అసలు ఇంత దారుణమైన వాళ్ళు పని చేశారంటున్నారు. అదే ఇంత దారుణమైన ఆలోచన ఏంటి అసలు? అంటే ముందే డేట్లలో పెట్టేసేయటం, ఎప్పుడెప్పుడు అసెంబ్లీ సెక్షన్స్ నడుస్తాయో అక్కడంతా చూసుకొని దానికి డేట్లకు పెట్టడం అనేది చాలా దారుణమైన విషయం. దీన్ని అసలు క్షమించకూడదు. వాళ్ళైతే అసలు అసెంబ్లీ వాళ్ళ ఎమ్మెల్యే పదవిని రద్దు చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ జీతాలు కూడా వెళ్ళకూడదు, అసలు జీతాలు కూడా ఇవ్వకూడదు, బై ఎలక్షన్ రావాలి. అప్పుడు కానీ ఇలాంటి పనులు చేసే వాళ్ళకైతే ఒక చెక్ పెట్టినట్టు ఉంటుంది. ఒక ఎమ్మెల్యే అనే హోదాని ఎందుకు ఇంత దుర్వినియోగం చేస్తున్నారు? ప్రజలకు కూడా ఈ రోజున మొత్తం క్లారిటీ తెలిసింది. అంటే ఎంత దొంగ ఎమ్మెల్యేలను ఎన్నుకున్నాం, ప్రజలకు కూడా ఊహించుండరు, ఇలాంటి పనులు చేస్తారని వాళ్ళు కూడా ఊహించుండరు. ఆల్రెడీ 151 నుంచి 11కు తీసుకొచ్చారు. ఇప్పుడు కొద్ది గొప్ప వైసీపీ అభిమానులు ఉంటారు, ఆ పార్టీకి కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు. సో వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం, అంటే స్వలాభం తీసేసి ఫస్ట్ వాళ్ళ ప్రాంతం అభివృద్ధిగా చెందడం కూడా ఏ పార్టీ అని కాకుండా అది ఇంపార్టెంట్ కదా. సో వైసీపీ అభిమానులు కూడా దీనికోసం ఆలోచించుకోవాలంటారు. ఎలాంటి ఎమ్మెల్యేలు రాష్ట్రానికి అవసరం అంటారా?
ఖచ్చితంగా ఎవరైనా సరే ఇలాంటి ఎమ్మెల్యేలు ఇలాంటి వాళ్ళకి ఓటేసామనేది ప్రజలు కూడా బాధపడే రోజులు తీసుకొచ్చారు వీళ్ళు. అంటే ఒకటి నియోజకవర్గ సమస్యల గురించి పోరాడట్లేదు, వాళ్ళకి ఏం కావాలి, రాష్ట్ర అభివృద్ధికి కూడా వాళ్ళు అక్కడ ఉండి వింటే బయట వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడటానికి ఉంటుంది కదా. సో అది కూడా లేదు వాళ్ళకి. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ట్రైనింగ్ ఇలా ఉందనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పి పంపుతున్నారో వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తున్నారా? యథా రాజా తదా ప్రజ అన్నట్టు వాళ్ళ అధ్యక్షులు ఎలా ఉన్నారో వీళ్ళు కూడా అలాంటి పనులే చేస్తున్నారు. ఆయన కూడా ఫస్ట్ డే వచ్చాడు, గవర్నర్ ప్రసంగం రోజు విన్నాడు, సంతకం పెట్టేశాడు. రాగానే ఆయన అది ఎక్కడ సంతకం పెట్టాలో ఫస్ట్ అక్కడ పెట్టేసామా, సో 11 నిమిషాలు ఉన్నామా, వెళ్ళిపోయామా అన్నట్టు వెళ్ళిపోయాడు. సేమ్ వీళ్ళు కూడా ఇప్పుడు అట్లాగే తయారైతే వీళ్ళు ఇంకా కొంచెం ముందుకు అడ్వాన్స్కి వెళ్ళిపోయి ముందే సంతకాలు కూడా పెట్టేసి వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి కూడా చేసి ఉంటారు, కానీ ఆయన చేస్తే ఇంకా తెలిసిపోతుంది, ఇంకా అసహ్యంగా ఉంటుంది అనుకున్నాడో ఏమో, అందుకని ఆయన అలాంటి ఆలోచనకి వెళ్ళలేదేమో. నెక్స్ట్ టైం వస్తే వీళ్ళ పరిస్థితులు చూసి, ఎమ్మెల్యేల పరిస్థితి చూసి మనం కూడా అలాంటిది మళ్ళీ ఆలోచిద్దాం అనుకున్నాడేమో. సో ఎమ్మెల్యేలతోనే ఇప్పుడు దొరికిపోయారు కదా, దొంగలందరూ దొరికిపోయారు కదా, వాళ్ళు ప్రజలకు ఏమీ చేయకపోగా మళ్ళీ ఇలాంటి పనులు కూడా చేస్తున్నారా? వీళ్ళకు కొంచెమైనా మాకు అపోజిషన్ ఇవ్వండి, అపోజిషన్గా మమ్మల్ని గుర్తించండి అన్నారు. సో ఆ మాట మీద కూడా వాళ్ళు నిలబడలేకపోయారు, అంతే కదా. సో ఆ మాట మీద కూడా వాళ్ళు నిలబడలేకపోయారు. అంటే అపోజిషన్ దేనికోసం, వీళ్ళకి ఏం చేస్తున్నారని అపోజిషను. అరే మీరు ఒకసారి వచ్చి మీరు కూర్చొని ఉంటే ఒక్క సెక్షన్స్లో అయినా మీరు అసెంబ్లీ జరిగిన ఇన్ని రోజుల్లో కనీసం 10 రోజులైనా వచ్చి ఉంటే అక్కడ ఏం జరుగుతుందో, మీకు టైం వచ్చిందా లేదా, మీరు మాట్లాడుతున్నారా లేదా అనేది ఒకటి ఉంటుంది. సో అవేమీ కూడా లేకుండా ఉంది కదా. మీరు రాకపోబట్టే కదా మీకు అవకాశం ఉన్నా కూడా రాకుండా ఉంది. మీకు మాట్లాడే టైం ఎంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది. ఆ టైంలో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ప్రతి ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు, అదేలాగా ఆ ఎమ్మెల్యేలు కూడా ఛాన్స్ వచ్చేదే కదా. సో ఇవన్నీ వాళ్ళ చేతులారా వాళ్ళు వదులుకొని మళ్ళా కూటమి ప్రభుత్వం మీద నిందలు వేయటం, వీళ్ళు చేసే దొంగ పనులన్నీ ఏమో ఇవి, కానీ వేసే నిందలన్నీ కూటమి ప్రభుత్వం మీద వేస్తారు. సో ఇవన్నీ చూస్తుంటే ఒకటే ప్రజలకందరికీ చాలా విచిత్రాలన్నీ చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు వచ్చిన దగ్గర నుంచి కొత్తవి ఎలాంటి ఫ్రాడ్లు చేయొచ్చు, ఎలాంటి మనం ప్రజలకు మభ్యపెట్టే విధంగా కానివ్వండి. ఈరోజు స్పీకర్ గారు కొన్ని నేమ్స్ చదివి వినిపించారు, ఎవరైతే ఇట్లా సంతకాలు పెట్టారు. అసలు ఆ పేర్లు కూడా ఈవెన్ చాలా కొత్తగా అనిపిస్తున్నాయి. అంటే అసలు వాళ్ళు ఎమ్మెల్యేలా అన్న విషయాన్ని కూడా ప్రజలు మర్చిపోయే అవకాశం ఉంటుంది ఫస్ట్. సో జగన్మోహన్ రెడ్డి ఏం ఆదేశించారో అది పక్కన పెట్టి ఆ ఎమ్మెల్యేలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఇక్కడ ఒకటే అనిపిస్తుంది, ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఇకనైనా సరే ఇప్పటి వరకు ఏం చేశారనే దానికన్నా కూడా ఇక మీదైనా, అంటే ప్రజలు దేనికోసం ఎన్నుకున్నారు, మిమ్మల్ని దేనికోసం ఎన్నుకున్నారు, ఇవన్నీ చూసినప్పుడు ప్రజలకి చిత్కరించుకుంటారు. రేపు పొద్దున వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్తే వాళ్ళకి అసహ్యం మీద మనం ఇలాంటి నాయకుడిని ఎన్నుకున్నామని వాళ్ళు అసహించుకునే టైం కూడా దగ్గరకు వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు మీరు నియోజకవర్గాలకు వెళ్ళి వాళ్ళ తలెత్తుకొని తిరగలుగుతారా? నియోజకవర్గాలకు వెళ్ళి ఇట్లా దొంగ సంతకాలన్నీ పెట్టి వాళ్ళ అసలు అట్లీస్ట్ అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరైనా ఒక మెసేజ్గా, ఒక పిల్లలకి ఒక స్కూల్కి వెళ్ళారో ఒక కాలేజీకి వెళ్ళారో ఏదైనా ఒక దానికి పిలుస్తారు ఒక ఎమ్మెల్యే అన్నప్పుడు. పిలిచినప్పుడు అక్కడ వెళ్ళి వీళ్ళు ఏమైనా స్పీచ్ ఇవ్వగలుగుతారా? స్టూడెంట్స్కి అంతా కూడా ఇదేంటి ఇంత అసలు మనం ఒక రోల్ మోడల్గా ఉండాలి. ఒక ఎమ్మెల్యే అనే వ్యక్తి రోల్ మోడల్గా ఉంటారు, ప్రజాప్రతినిధి కాబట్టి. సో ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు ఈ రోజున వాళ్ళు అలాంటిది ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? వాళ్ళు తలెత్తుకొని 4 మాటలు ప్రజలకు చెప్పగలుగుతారా? ఆ పరిస్థితిలో ఉన్నారా? లేరు కదా. సో వీటికన్నిటికీ ఏంటంటే వైసీపీ పార్టీ అనేది అవకతవకలతో నిండినది, అన్యాయంగా చేసేది, హత్యా రాజకీయాలు ప్రోత్సహించేది, కుట్రలు కుతంత్రాలతో ఉండే పార్టీ. ఇవన్నీ కలిసిన పార్టీలో ఉండే నాయకులు ఆ విధంగా ఉంటారు అనే దానికి నిదర్శనం వీళ్ళు. సో మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. సో ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకెన్ని విచిత్రాలు చేపిస్తాడో చూడాలి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.